నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కాంగ్రెస్ పాలనలో అస్థిరత్వానికి విలువలేదన్న బీఆర్ఎస్, సీఎం రేవంత్ కు తెలంగాణ సోయిలేదని ఫైర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీతారామ నీళ్లివ్వాలని ఆందోళన, సీఎం పర్యటనకు నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతల అరెస్ట్. ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు, రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ పతాక ఆవిష్కరణలు. దేశమంతా మువ్వన్నెల జెండా రెపరెపలు, అంబురాన్నంటేలా 15 ఆగస్టు వేడుకలు. ముష్కర్లను వెంటాడి కెప్టెన్ దీపక్ సింగ్ వీరమరణం, నివాళులర్పించిన ఆర్మీ అధికారులు. కోల్కతా ఆసుపత్రిలో వైద్యుల నిరసన, భద్రత కావాలని డిమాండ్. తిరుమలేశ్వరుని దర్శించుకున్న ఇస్రో సైంటిస్టులు, జిఎస్ఎల్వి నమూనాకు పూజలు. ఇక అప్డేట్ చూస్తే, యుద్ధ భూమిలో ఉత్తరాఖండ్ వీరుడు నేల కొరిగారు. దేశ రక్షణ కోసం పాటుపడుతూ ప్రాణాలు విడిచాడు. ముష్కర్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కన్నుమూశారు. 20 ఏళ్లకే ఆర్మీలో చేరిన ఈ అధికారి ఎందరో యువకులకు ప్రేరణగా నిలిచారు. మృత్యువు వెంటాడుతున్న పాక్ రేంజర్లను మట్టుబెట్టి తన జీవితం దేశ సేవకే అంకితమని నిరూపించారు. పెళ్లి చేసుకోవడానికి ఇంటికొస్తానని చెప్పిన కొన్ని గంటలకే ఆ వీరుడి అస్తమయం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ వేళ దేశం కోసం మరో సైనిక అధికారి ప్రాణాలర్పించారు. దేశ సరిహద్దుల్లో చొరబాట్లను అడ్డుకుని ఉగ్ర కాల్పులకు బలయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో 48 రాష్ట్రీయ రైఫిల్స్కి చెందిన ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ వీరమరణం పొందారు. ఓవైపు మృత్యు వెంటాడుతున్న ముష్కర్లని హతమార్చిన తర్వాతే ప్రాణత్యాగం చేశారు ఈ 25 ఏళ్ల కెప్టెన్. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విధ్వంసం జరగకుండా అడ్డుకున్నారు ఈ ఉత్తరాఖండ్ వీరుడు. స్వాతంత్ర దినోత్సవ వేళ దేశంలోకి టెర్రరిస్టులు చొరబడ్డారన్న సమాచారంతో దోడా జిల్లాలో సర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి భద్రతా బలగాలు. శివాగఢ్ తారా వద్ద కూంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదుల సైనికులపై దాడులకు తెగబడ్డారు. ఎదురుకాల్పులు జరిపిన జవాన్లు పాక్ రేంజర్లను మట్టుబెట్టారు. అయితే ఉగ్రకాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉత్తరాఖండ్కు చెందిన కెప్టెన్ దీపక్ సింగ్ స్వస్థలం డెహ్రాడూన్లోని కువాన్వాలా. అతనికి పేరెంట్స్, 2 అక్కలున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి పట్టా అందుకున్న దీపక్ 2020లో ఆర్మీలో చేరారు. 4 ఏళ్లలో కెప్టెన్ స్థాయికి చేరాడు. అయితే దీపక్ తండ్రి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహించి ఈ మధ్య రిటైర్ అయ్యారు. మరికొన్ని రోజుల్లో దీపక్ పెళ్లితో ఇంట్లో పండగ చేయాలనుకున్న తల్లిదండ్రులు ఇప్పుడు బిడ్డ భౌతిక కాయాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు దీపక్కు ఘనంగా నివాళులర్పించారు ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ. అధికారిక లాంఛనాలతో కెప్టెన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వరంగల్లో 15 ఆగస్టు వేడుకలు ధూమ్ధామ్గా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. Tava
హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ధూమ్ధామ్గా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ భద్రత సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు వినయ్ భాస్కర్. ఈరోజు 78వ భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా వైభవంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తున్న ఈ శుభ సందర్భంలో హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అనేక మంది పెద్దలందరూ కూడా మరి ఈరోజు ఈ శుభదినాన ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆనాటి మహనీయులను స్మరిస్తూ వారిచ్చినటువంటి త్యాగ ఫలాలను అందుకొని ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్న శుభ సందర్భంలో మనమందరం కూడా మరొక్కసారి వారిచ్చినట్టు స్ఫూర్తితోని దేశ సమగ్రత కోసం దేశ భద్రత కోసం మనం అందరం కూడా కంకణ బద్దలు కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు గాంధీజీ గారు మరి శాంతియుతంగా మరి స్వతంత్రం తెచ్చినటువంటి స్ఫూర్తితోని మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా గాంధీ మార్గంలో శాంతియుతంగా సామరస్యంగా తెలంగాణను సాధించడం జరిగింది. సాధించినటువంటి తెలంగాణలో కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మరి సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఆ ఫలాలు అందియాలని చెప్పి ఎన్నో పథకాలు రచించినటువంటి శుభ సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రభాగాన ఉంచే విధంగా మరి కేసీఆర్ గారు చేసినటువంటి మరి అనేక మరి ఫలాలు మరి పేదలకు అందే విధంగా తిరిగి మన అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా పునరంకిత పార్టీకి బలోపేతానికి అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతి కోసం పాటుపడదామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ అయి కూడా 8 మాసాలు అవుతున్నది. మరి మీ ఆశీస్సులు ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపించిండ్రు. మరి మన ప్రభుత్వం రాకపోవడం కొంచెం బాధగా ఉన్నప్పటికీ మరి మీరందరూ కూడా అనుకుంటుండొచ్చు, మరి ప్రభుత్వం రాలేదు కదా, మన పార్టీ రాలేదు కదా, మరి ఇవన్నీ సాధ్యమవుతాయి అని చెప్పి. ఖచ్చితంగా సాధ్యమైతే మీ ఆశీస్సులు నాకు దండిగా ఉన్నాయి కాబట్టి నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. ఈరోజు దుబ్బాక ప్రజల ఆశీర్వాదం మరి మెండుగా నా మీద ప్రభాకర్ రెడ్డి మీద మీకు పూర్తిగా విశ్వాసం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగానే మేము అభివృద్ధి చేసుకుందాం. ఇంకా 4.5 సంవత్సరాలు మరి మన సమయం ఉన్నది. ఎవ్వరు కూడా మరి పాకపాయ అని చెప్పి ఎవరు కూడా అదుర్తపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్చే బాధ్యత మరి నా మీద ఉంటుంది. మీ ఆశీస్సులతోటి మరి 2 పర్యాయాలు కూడా మరి బ్రహ్మాండంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మరి మీరు మంచి మెజార్టీ ఇచ్చారు. ఒక విశ్వాసం ఉన్నది. ఇలా దుబ్బాకంటేనే ఒక ఉద్యమాల గడ్డ. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ముందు వరుసలో ఉన్న దుబ్బాకను మరి మనం తెలంగాణ తెచ్చే వరకు కూడా మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నాం. మరి ఖచ్చితంగా ఎప్పుడు కూడా అభివృద్ధులు కూడా పోటీ పడదాం. మీ అందరి సహాయ సహకారాలు కూడా మరి నాకు ఉండాలని చెప్పి మరి నేను కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరి మనకు పూర్తిగా మరి మన మీద ఉన్నాయి. మరి దుబ్బాకలు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధి అయితలేదు, మరి ముందుకు పోతలేదు. చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి అవుతుంది, దుబ్బాక అభివృద్ధి అవుతలేదని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరిలో ఆలోచన ఉన్నది. ఖచ్చితంగా దుబ్బాకకు ఒక రింగ్ రోడ్ కానీ మరి మొన్ననే మనం 100 పడకల ఆసుపత్రి కూడా నిర్మించుకున్నాం. దాన్ని కూడా బ్రహ్మాండంగా మరి ఈరోజు నడిపించుకుంటున్నాం. మరి మొన్న బస్ స్టాండ్ కూడా నిర్మించుకున్నాం. మనం ఎన్నో సంవత్సరాల కళ మరి దాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు కావాల్సింది దుబ్బాకకు ఒక మంచి రింగ్ రోడ్డు, ప్రభుత్వ కార్యాలయాలు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్, ఒక టౌన్ హాల్, ఇవన్నీ కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. వెల్కమ్ బ్యాక్.
ఇక జగిత్యాల జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మెట్పల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని మలక్పేట్ ఆజంపురా డివిజన్ బీఆర్ఎస్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆజం అలీ, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అజిత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని తెలంగాణ రాష్ట్ర బస్ భవన్ కార్యాలయంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరీంనగర్లో 15 ఆగస్టు వేడుకలు ధూమ్ధామ్గా జరిగాయి. తీగలగుట్టపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో అహింసా పద్ధతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణను సాధించారని ఎమ్మెల్యే గంగుల గుర్తు చేశారు. అనంతరం ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. తెలంగాణ ప్రజలకు, కరీంనగర్ ప్రజలకు, ముఖ్యంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత ఫలించింది ఆ స్వాతంత్రం కాబట్టి ఆ ఫలాలు ఇప్పుడు అందుతున్నాయి కాబట్టి అందుకే అందరికీ 78 సంవత్సరాలు దాటింది స్వాతంత్రం వచ్చి అందుకు శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు మేము తెలంగాణ భవన్లో ఈరోజు మేము జెండా ఎగరడం జరిగింది. శాంతియుతంగా పోరాటం చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రానికి సాధించడంలో ముఖ్యంగా ముఖ్యంగా పోసింది కరీంనగర్ నగరం. ఆ కరీంనగర్లో ఉన్న ఉత్తర తెలంగాణ పార్టీ ఆఫీస్లో జెండా ఎగిరేయడం ఆనవాయితీ, మా కర్తవ్యం. డెఫినెట్గా తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణ అభివృద్ధి జరుగుతుందంటే దానికి కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అందుకే మేము సంబరాలు చెప్పడం మా బాధ్యత. కాబట్టి తెలంగాణ భవన్లో ప్రతిసారి కూడా మేము జెండా ఎగరేస్తాం. ఆ జెండా ఎగరేసే అదృష్టాన్ని కూడా లోకల్ ఎమ్మెల్యే నాకు లభించింది కాబట్టి ఇది మా గర్వకారణం, మా గర్వకారణంగా మార్చడం కాబట్టి అందరికీ మరొకసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ కార్యాలయాల్లో ఆయా శాఖ అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆటపాటలు, కోలాటాలు, స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో విద్యార్థులు ప్రజలను ఆకర్షించారు.
హైదరాబాద్ వ్యాప్తంగా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. 15 ఆగస్టు సందర్భంగా సనత్ నగర్ బస్టాండ్, అమీర్పేట డివిజన్లో త్రివర్ణ పతాకాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రజలందరికీ ఎమ్మెల్యే స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे नमन अधिनायक जय हे भारत. పెద్దపల్లి జిల్లా రామగుండం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మేయర్ సాక్షిగా ఓ కాంట్రాక్ట్ కార్మికుడు ఆత్మహత్యయత్నం చేశాడు. రామగుండం మున్సిపాలిటీలో గంగిపెల్లి విజయ్ కుమార్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ రోజు మేయర్ అనిల్ కుమార్ జెండా ఎగురవేసే సమయంలో విజయ్ కుమార్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. గమనించిన కార్పొరేషన్ సిబ్బంది వెంటనే విజయ్ కుమార్ను అడ్డుకున్నారు. గత కొంతకాలంగా పై అధికారి కిరణ్ కుమార్ వేతనం ఇవ్వకుండా పని కల్పించకుండా వేధిస్తున్నాడంటూ విజయ్ వాపోయాడు. మేయర్ కమిషనర్ స్పందించి వెంటనే తనకు న్యాయం చేయాలని విజయ్ కుమార్ వేడుకుంటున్నాడు. డాడీ పని నాకు ఇచ్చిండు. నాకు ఇచ్చిన కాంచెలు బండ్లు వచ్చిన కాంచెలు బండ్లు నడుపుకుంటున్నా. బండ్లు రామగుండం నడుపుకుంటున్నా 2 సంవత్సరాలు సార్. అందుచేత తీసి తప్పుడు విషయాలు పట్టించి నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిండు గోవర్గానికి రప్పించినాక ఈ నుంచి తీసి కాలనీలు వేసిండు. కాలనీలు వేసిన తర్వాత మా లాన్ నుంచి వెళ్ళి బండి ఇక్కడ స్పేర్లు ఉంచుతున్నారు. అంటే నాకు బండి లేదు. 3 నెలల పాటు నుంచి కొత్త వాళ్ళు వచ్చినాక వాళ్ళకి బండి ఇచ్చి నాకు బండి ఇవ్వకుండా నన్ను ఈ బండ్లోకి పో, కాలువలు తీసే బండ్లో పో అంటే నేను ఎట్టపోతా సార్. నా జీతం డ్రైవర్ జీతం కోసం అందరికీ వచ్చింది. మొన్న 15 మంది లిస్టులో నా లిస్టు రాలే. నా జీతం లేదు. అందరికి పైసలు ఇచ్చిన వాళ్ళు అందరికీ ఇచ్చిన, నాకు ఇవ్వలే. నాకు ఇప్పుడు ఆ జీతం కావాలా సార్ అని చెప్పేసి కమిషనర్ లెటర్ పెట్టిన, పట్టించుకుంటలేడు. ఎస్ఐలకు చెప్పిన, పట్టించుకుంటలేరు. ఆ జీతంతో నా పిల్లలు ఎట్లా బతుకుతారు సార్? నాకు బండి లేదు. ఇంతకుముందు ఎక్కడ చేసినాను? ఈయన చేసిన సార్. మా డాడీ చేసినాక మా డాడీ పని నాకు వచ్చింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండిఏ అధికారులు కొరడా జుల్పించారు. ప్రగతినగర్ ఎర్రకుంట చెరువులోని సర్వే నెంబర్ 134లో మాప్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఆకుల సతీష్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఆదేశాలతో తెల్లవారుజామున 2 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే కాకుండా తప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ గతంలోనే హెచ్చరించారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండిఏ అధికారులు కొరడా జులిపించారు. ప్రగతినగర్ ఎర్రకుంట చెరువులోని సర్వే నెంబర్ 134లో మాప్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఆకుల సతీష్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఆదేశాలతో తెల్లవారుజామున 2 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే కాకుండా తప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ గతంలోనే హెచ్చరించారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండిఏ అధికారులు కొరడా జులిపించారు. ప్రగతినగర్ ఎర్రకుంట చెరువులోని సర్వే నెంబర్ 134లో మాప్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ ఎర్రకుంట చెరువులో ఉన్న సర్వే నంబర్ 134లో 3 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఈ చెరువులో గత 9 నెలల కాలంగా మాప్స్ కన్స్ట్రక్షన్ 1300కు పైగా గజాలు ఉన్నటువంటి ఎఫ్టీఎలందు అక్రమాలను నిర్మాణాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి నిన్న పూర్తి ఆధారాలను సంపాదించుకున్న తర్వాత నిన్న రాత్రి 2 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. ఎర్రగుంట చెరువులో ఉన్నటువంటి మాప్స్ కన్స్ట్రక్షన్ అదొక్కటే కాకుండా మరో 2 నిర్మాణాలు కూడా కూల్చివేస్తున్నారు. చెరువులో ఉన్నటువంటి మున్సిపల్, రెవెన్యూ, హెచ్ఎండి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తే ఆ నిర్మాణాలను కూడా కూల్చివేస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ప్రస్తుతానికి నిన్నటి నుండి కూల్చివేతలు జరగడం చూస్తూనే హైడ్రా కమిషనర్ చెరువులు కాపాడే విధానాన్ని కూడా స్థానికులకు చెప్తా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరు ఎంత వారైనా వారిని వదిలిపెట్టే లేదని చెప్తున్నారు. వాటిని తీవ్ర స్థాయిలో ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. మొత్తం 24 గంటల వ్యవధిలోనే చెరువు బఫర్ లో ఉన్నటువంటి 3 అపార్ట్మెంట్లను భారీ ఎత్తున ఉన్నటువంటి అపార్ట్మెంట్లను కూల్చేస్తున్నారు. ప్రస్తుతానికి అవి సివిల్ వర్క్ కొనసాగుతోంది. సివిల్ వర్క్ కంప్లీట్ అయి మరొక 2-3 నెలల్లోనే పూర్తిగా ఆ బిల్డింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండేది. కానీ అవి చెరువులో నిర్మించడం వల్ల ఎప్పటికప్పుడు వర్షాకాలం సమయంలో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భారీగా వరదలు వచ్చినప్పుడు ఆ చెరువుల ద్వారా బయటకు వెళ్లిపోయేటువంటిది. కానీ ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో అపార్ట్మెంట్ వాసులు పూర్తిగా వర్షంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం కఠినంగా వివరించాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో హైదరా కమిషనర్ ఎక్కడికెక్కడ ఇల్లీగల్ గా నిర్మించినటువంటి ఎఫ్టీఎల్ ల్యాండ్లు, చెరువులకు ఉన్నటువంటి ల్యాండ్లు, ప్రభుత్వ భూముల్లో చొచ్చుకొని వచ్చి ఉన్నటువంటి అన్ని ప్లేస్ల పైన కఠినంగా వివరిస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా నిర్మాణాల కూల్చివేత కొనసాగుతూ ఉంది. మమత. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.